సో హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ భాగంగా మనమైతే ఈరోజు బనగానపల్లికి వెళ్ళి కొన్ని ఊర్లకైతే రావడం అనేది జరిగింది. సో ఇప్పుడైతే కలెక్షన్స్కి అయితే వెళ్దాం. ఫస్ట్ కలెక్షన్ రాలేదు, నెక్స్ట్ రెండో కలెక్షన్కి అయితే వెళ్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. సో ఫస్ట్ కస్టమర్ దగ్గరికి అయితే పోయినాం. ఫస్ట్ కస్టమర్ అయితే లేడు, మనకైతే రేపు కడతా అని చెప్పినాడు, పీటీపీ ఇచ్చినాడు. తర్వాత ఇంకో రెండో కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. సో రెండో కస్టమర్ వచ్చేసి నాకు 15వ తేదీ కానీ 20వ తేదీ కానీ కడదామని చెప్పినారు. పీటీపీ ఇచ్చినారు, ప్రామిస్ టు పే పీటీపీ అంటే. సో ఆ టైంకి కడతారంట, 15 కానీ 20 కానీ కడతారంట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే ప్రజెంట్ థర్డ్ విజిట్కి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే మనం బనగానపల్లిలో ఉన్నాం. బనగానపల్లి దగ్గర బీసీ కాలనీ దగ్గర అయితే ఉన్నాం. సో నెక్స్ట్ థర్డ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కస్టమర్ ఏం అప్డేట్ ఇస్తానో తర్వాత మీకు అనేది నేను అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. అందరూ అయితే కస్టమర్ అనేది మనకు టీ అనేది స్పాన్సర్ చేయడం జరిగింది. సార్ రండి సార్, ఎండకు వచ్చారు, టీ అన్న తాగుతురండి అని చెప్పేసి టీ తాపించాడు కస్టమరు. టీ తాపించేసి ఇంకా ఆ తర్వాత నాకు ఇదిగోండి అతను వచ్చేసి మనకి క్యాష్ రూపంలో అయితే పేమెంట్ అయితే చేసిపోయాడు. సో ఇది వచ్చేసి నేను బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నమాట. డిపాజిట్ చేసేసి వాళ్ళ లోన్ కట్టేసి రిసిప్ట్ అనేది షేర్ చేయాలి వాళ్ళకి. సో బ్యాంకులో కట్టిన తర్వాత నేనైతే అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇంకో కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు చూస్తూనే ఉండండి అంతవరకు. ఇంకా ఇదే టీ షాప్. థ్యాంక్ యూ బ్రో, టీ తాపినందుకు. టీ అయితే ఆఫర్ ఇచ్చినాడు మనకు. టీ అయితే తాగినాం. ఇంకా వేరే ఊరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాక మీకు అప్డేట్ ఇస్తాను. ఇక్కడ ఇంకొక పేమెంట్ వచ్చేది అన్నమాట. ఇక్కడ ఆ పేమెంట్ వచ్చాక ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడే మటన్ కాడ అన్నం పెట్టిండే. అన్నం అయితే తినేసిన. ఏమేమి పెట్టినారో అవి మీకు కూడా చూపెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బేలపాశం పెట్టినారు. బేలపాశం ప్లస్ దాంట్లో షేమేలు కూడా ఉన్నాయి, మిక్సింగ్ ఉన్నాయి. షేమేలు బేళ్ళు ప్లస్ షామేలతో కాంబినేషన్తో పాశం అయితే చేసినారు ఇక్కడ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నం, పప్పు, అది కలర్ రైస్ అండ్ గోంగూర చట్నీ, ఇంకో చట్నీ, పప్పు అయితే వేశారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపెడతాను, చూడండి మీరు కూడా. ఐటమ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రసమన్నం ఫ్రెండ్స్. రసమన్నం పెట్టినారు. రసమన్నం కూడా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్డ్ రైస్ ఫ్రెండ్స్. కర్డ్ రైస్ కూడా సపరేట్గా చేశారనమాట, రైస్ కాదనమాట, సపరేట్గా చేశారు, మజ్జిగ కాదనమాట. కర్డ్ రైస్ అయితే ఏమనగా సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. కర్డ్ రైస్ అసలు ఇట్లా ఇక్కడ వచ్చేసి నేను తినేది వచ్చేసి ఫ్రీ భోజనం ఫ్రెండ్స్. ఈ బనగానపల్లి దగ్గర మఠం అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడైతే ఎప్పుడు వెళ్ళినా అన్నానికి అయితే లోటు ఉండదు. మనము ఇంకా అక్కడ భోజనం చేసుకొని ఇంకా నేను నెక్స్ట్ అయితే ఇప్పుడు నందివర్గంకి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఒకటైతే చెప్పడం మర్చిపోయాను. నాకు ఇంకొకటి కేసు అయితే అలిగేట్ అయినది. సో నాకు మా టీఎల్ అనేది ఫోన్ చేసినాడు అనమాట. నీకు ఇంకో కేసు అనేది అలిగేట్ అయింది, అది నీకు ఒకసారి యాప్లో చూసుకో అని చెప్పిండే. సో నేనైతే ఒకసారి యాప్లో అయితే చెక్ చేసుకున్నా. మాకు ఏదైతే లొకేషన్స్ ఇస్తారు కదా, డేటా ఇస్తారు కదా, ఆ డేటాలో అయితే నేను ఒకసారి అయితే చెక్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఆ డేటాలో అయితే సార్ నాకైతే మీరు చెప్పిన వంటి లొకేషన్ అయితే ఇంకా నాకైతే నా దగ్గరికి అయితే రాలేదు అని చెప్పేసి నేను చెప్పాను. తర్వాత సార్ కాసేపు హోల్డ్లో ఉన్నామన్నాడు. సో నేను హోల్డ్లో ఉంచా. ఇంకా హోల్డ్లో నుంచి ఒక 5 to 5 minutes అనుకుంటా, 5 to 10 minutes ఉంటుంది. అంత ఎగ్జాక్ట్గా చూడలేదు నేను కూడా. టైం అనేది ఎగ్జాక్ట్ అనేది చూడలేదు. ఇంకా సర్లే సునీల్, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తా అన్నాడు. ఇంకా నేను మళ్ళీ ఇక్కడ ఉండాలా పోవాలనేది నెక్స్ట్ ఆప్షన్. సో ఇంకా ఫోన్ చేయలే కదా. సార్ ఫోన్ చేసిన తర్వాత నేను ఒక 15 minutes అయితే ఆగాను. ఆగిన తర్వాత ఇంకా నాకు ఎటువంటి కాల్ రెస్పాన్స్ లేదు.
సో ఇంకా నేను నెక్స్ట్ ఇంకా నాకు ఉండే కొద్దిగా టైం వేస్ట్ కదా, ఇంకో వేరే విజిట్కి వెళ్ళాలి. సో ఇంకా ఇక్కడ నందివర్గం దగ్గర అయితే మనకైతే ఒకటి ఉంది, ఇంకా ఆ కేసు కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ కేసు అయితే కంప్లీట్ చేసుకొని పోతాను కలెక్షన్కి. అక్కడికి వెళ్ళాక అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. మనం నందివర్గం కూడా మనం విజిట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది, నందివర్గము. సో అక్కడ నందివర్గంలో అనేది కస్టమర్ అనేది లేడు కస్టమరు. సో కస్టమర్ అడ్రస్ స్కిప్ అయిపోయారు, అంటే ప్రస్తుతానికి కస్టమరు నందివర్గంలో ఉండడం లేదంట, వేరే చోట అయితే ఉంటున్నాడంట. సో నేనైతే మా సార్ వాళ్ళకి ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సార్ ఇక్కడ కస్టమర్ అయితే లేడు, పలానా అడ్రస్లో అయితే వెళ్ళాను, వాళ్ళ అడ్రస్కి అతను వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు సార్ అని చెప్పాను మా సార్కి. తర్వాత వాట్సాప్లో అయితే నేను మా కంపెనీ గ్రూప్కి అయితే నేనైతే అప్డేట్ చేశాను. ఇంకా మన పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు పొద్దున ఏదైతే కస్టమర్ మనకు అమౌంట్ ఇచ్చాడు కదా, ఆ అమౌంట్ అనేది డిపాజిట్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి రిసిప్ట్ అనేది ఆ కస్టమర్కి అనేది షేర్ చేయాలంగా. ఇప్పుడు షేర్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. నందివర్గం నుంచి అయితే ఇంకా ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి అయితే పోతున్నాను, నేను బ్యాంక్కి అయితే పోతాను ఫ్రెండ్స్. బ్యాంక్కి వెళ్ళాక నేనైతే అప్డేట్ ఇస్తాను, బ్యాంక్కి దగ్గరికి పోయినాక. ఉంటా ఫ్రెండ్స్. అమౌంట్ అయితే డిపాజిట్ చేసాం, కానీ ఇక్కడ ఇంకా 300 నోట్లు అయితే మిగిలి ఉన్నాయి నా దగ్గర, ఇంకా డిపాజిట్ తీసుకోవడం లేదు, మరి ఎందుకో నాకైతే అర్థం కాలేదు. సో నోట్స్ ఏమో స్ట్రైటే పెట్టాను. సో ఇప్పుడు బ్యాంక్లో పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతాను. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు అయితే నేను అప్డేట్ ఇస్తాను, ఎందుకు డిపాజిట్ కావడం లేదని చెప్పేసి. పోతున్నా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బ్యాంక్ లోపలికి వెళ్తున్నాను, తర్వాత అప్డేట్ ఇస్తాను. బ్యాంకులో వేద్దామంటే చాలామంది ఉన్నారు, కుదరలేదు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాంకులో ఎంతమంది ఉన్నారు, దండిగా మంది ఉన్నారు. సో నాకైతే కుదరలేదు. సో ఇంక నేను వేరే ప్రాసెస్ అయితే చేయాలి, మా ఫ్రెండ్స్ కాడికన్నా లేకపోతే రిలేటివ్స్ కన్నా అడిగేసి వాళ్ళ పేమెంట్ చేసి అప్డేట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. పేమెంట్ అయితే వేరే వాళ్ళతో అడిగి చేయించాను, పేమెంట్ అయితే అయిపోయింది. యాజ్ పర్ రూల్స్ ప్రకారం పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి షేర్ చేయకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.